గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 89వ ఘట్టాన్ని దాటి 90లోకి ప్రవేశించింది. ఓం నమో నారాయణాయ. శ్రీవత్సవక్షాః ఇది నామం. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కూర్చుని 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 అలా ఉండగా ఆయన వక్షస్థలం మీద ఒక మచ్చ అంటే ఆనమాలు పడింది అని అనుకున్నాం కదా. ఇక్కడ విశేషం ఉంది. కృష్ణుడు చాలా చిలిపివాడు, రాముడు చాలా గంభీరంగా ఉంటాడు. ఎవరితోనూ మాట్లాడే లక్షణం రామునికి ఉండదు. కృష్ణునికి రాత్రైనా సరే కదిపి పలకరించే లక్షణం ఆయనది. లోకంలో రెండు తీరుల లక్షణాలున్న వాళ్ళు మనం కనిపిస్తూ ఉంటాం. ఒక్కోడు అలా గంభీరంగానే ఉంటాడు, పలకడు. ఏదైనా ఒకవేళ ప్రశ్న మనం అడిగితే అవును అన్నట్టయితే తలాడిస్తాడు, కాదు అన్నట్టయితే తల అడ్డంగా తిప్పుతాడు తప్ప మరి నోట ముత్యాలు రాలిపోతాయి ఏమిటో అసలు మాట్లాడు. అది వాడి లక్షణం. అర్థమవుతుందా? రాముడు కృష్ణుడు అనే ఇద్దరిని ఏర్పాటు చేసింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు లోకంలో ఉంటారు అని చెప్పడానికి కదా. కృష్ణుడు భూలోకంలో జన్మించాలి అని అనుకుని పుట్టిన తీరే చిత్రంగా పుట్టాడు. ఆయన పుట్టడం అంటే మనలా ఆయన పుట్టల. తమద్భుతం బాలకమంబుజే క్షణం, తమద్భుతం బాలకమంబుజే క్షణం, చతుర్భుజం శంఖ గదా ఉదు ఆయుధం, శ్రీవత్సచిహ్నం గళశోభికౌస్తుభం, శ్రీవత్సచిహ్నం గళశోభికౌస్తుభం, పీతాంబరం ప్రాంశుపయోదసౌభగం. మీరు ఆ శ్లోకాలు చదివితే మాకేం అర్థమవుతుంది అని మీకు అనిపిస్తుంది. కానీ దాంట్లోనే విశేషం ఉంది. తమద్భుతం బాలకమంబుజే క్షణం. తల్లి అయినటువంటి దేవకి వసుదేవుడు ఇద్దరు కూడా అబ్బో కృష్ణుడు పుట్టాడు అని అలా నమస్కరించబోతూ ఉంటే నమస్కరించద్దు. నేను మీకు అందరిలా పుట్టినవాడిని కాదు. ఒకటి. రెండు, కంసుడు అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఎవరైనా సంతానం కానీ కలిగినట్టయితే వెంటనే చంపేద్దామని కత్తి తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఏ క్షణంలో అయినా చంపేస్తాడు. అంచేతనే చిన్నపిల్ల వాణిగా మనుష్యలోకంలో పుట్టినటువంటి ఒక శిశువుగా కానీ జన్మించి క్యారమని అని ఉంటే వెంటనే నా ప్రాణం తీయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. కన్న పుత్రుణ్ణి అప్పటికప్పుడే అమాంతంగా కోల్పోయినట్టయితే మీ బాధను నేను చూడలేను, మీరు తట్టుకోలేరు. అంచేతనే తమద్భుతం బాలకమంబుజే క్షణం. అంబు అంటే నీరు, జా అంటే నీటి నుంచి పుట్టింది పద్మం. పద్మంలాంటి కళ్ళు పెద్దవి చేసి మా నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు అని చూస్తున్నాడు. ఎవరైనా పిల్లలా చూస్తారా? అద్భుతం. అబ్బో ఇలా చూస్తున్నాడు ఏమిటి పిల్లడు? చిన్నపిల్లలకి 3 నెలలు వచ్చేటటువంటి ఆ వయసు వచ్చే వరకు కూడా ఎక్కువ దూరం కనిపించదు, తెలిసిన. అంచేతనే ఇలా అంటుంటారు, ఆ గోడ కనిపించింది అనుకోండి, గోడని పట్టుకుందాం అని. అంత దగ్గరలో ఉన్నట్లుగా వాళ్ళకి కనిపిస్తుంది. గోడ అక్కడగా చాలా దూరంలో ఉంది. 6 నెలలు వచ్చేంత వరకు కూడా ఆకాశంలో కొంత దూరమే కనిపిస్తుంది. అంచేతనే పైన ఎగురుతున్నటువంటి పక్షి ఉందనుకోండి, వాళ్ళకి ఏం తెలియదు. కొంతకాలం అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా మెల్లగా పనిచేయడం ప్రారంభిస్తాయి.
కానీ కృష్ణుడు అంబుజ ఈ క్షణం, పద్మాలు ఎలా వికసిస్తే మంచి చక్కగా ఉంటాయో అలా మా అమ్మ దేవక, మా నాన్న వసుదేవుడా, నేను ఇక్కడ కారాగారంలో పుట్టానా అని ఈయన అద్భుత రూపంతో చూస్తూ ఉంటే వాళ్ళు కూడా అబ్బో అద్భుతంగా ఉందే, వీడేమిటి కళ్ళు తెరిచిలా చూస్తున్నాడు అని వాళ్ళు చూస్తున్నారు. ఎంత బాగుంటుంది చూడండి. అంతేకాదు చతుర్భుజం, అసలు పుట్టిన పిల్లవాడు ఎవరికైనా సరే 2 చేతులు ఉంటాయి, కానీ పుట్టినవాడికి చతుర్భుజం 4 చేతులు. ఓరి నాయనో ఇదేం చిత్రంగా ఉంది, 4 చేతులతో పుట్టాడేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. తమద్భుతం. అవునా, నేను 4 చేతులతో పుట్టకుండా మనుష్యునిగా పుట్టినప్పుడు నేను 2 చేతులతో ఎలా పుడతాను, అంచేత ఇలాగే పుట్టాలి అని ఆయన పుడుతున్నాడు. అద్భుతం. పోనీ మామూలుగా 2 చేతులతో పిల్లలు పుడతారు, చేతుల్లో ఏముండవు. ఈయన 4 చేతులతో పుట్టాడు, అదే ఆశ్చర్యం అనుకుంటుంటే శంఖ గదాది ఉద ఆయుధం, శంఖం, చక్రం, గద, ఆయుధాలన్నీ ధరించి పుట్టాడు ఈయన. ఎక్కడైనా ఆయుధాలతో పుట్టడం అనేది ఉంటుందా? 2 చేతులు మామూలుగా ఉంటాయి, ఖాళీగా ఉంటాయి, అవి కూడా మూసుకుని ఉంటాయి. భయం వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటారు. చిన్నపిల్లలు గుప్పెడు మూస్తే అబ్బో ఆ గుప్పెడు చాలా బలంగా ఉంటుంది. ఎందుకని వాళ్ళ భయం మొత్తం ఆ గుప్పెడిని పట్టుకోవడంలో తెలుస్తుంది. ఈయన అలా పట్టుకోవడంలా శంఖాన్ని, గదని, చక్రాన్ని, అభయహస్తాన్ని ఇలా చూపిస్తూ హాయిగా పుట్టాడు. అద్భుతం. ఎవరికి? తనకి, తన తల్లిదండ్రులకి కూడా. అర్థమైందా? శంఖ గద ఉద్ ఆయుధం శ్రీవత్సచిహ్నం. ఆ బుల్లి పిల్లాడు, ఆ బుల్లి పిల్లాడుకునే వక్షస్థలం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందేమో. ఆ ఉన్న దాంట్లో మళ్ళీ ఇక్కడ లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఒక మచ్చ. ఊహించుకోండి ఎంత ముచ్చటగా ఉంటుంది. మనం తెర మీద చూస్తే దిక్కుమాలింది ఏమి ఉండదండి, అది కదిలిపోతూ ఉంటుంది. ఈ హృదయం అనే తెర మీద కానీ మనం చూసుకున్నట్టయితే ఎప్పుడు కావలిస్తే అప్పుడు చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎంత బాగుంది రూపం. ఒకటి తెల్లారుతామని వెళ్ళికొచ్చింది అనుకుందాం. కృష్ణుడు ఎలా ఉన్నాడు పుట్టినప్పుడు అనేది ఇప్పుడు మనం అనుకున్నది జాగ్రత్తగా వింటూ ఒకసారి మననం చేసుకున్నట్టయితే భలే కనిపిస్తాడు కదా. తమద్భుతం శ్రీవత్సచిహ్నం. ఇక్కడ లక్ష్మీదేవి కూర్చుని 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 ఉన్నట్టుగా ఆనమాలు కనిపిస్తుంది. లక్ష్మీదేవి కూర్చుంటే ఎలా మచ్చబడుతుందో ఆ మచ్చ మనకి కనిపిస్తుంది. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇస్తారు లక్ష్మీ కూర్చున్నటువంటి దాన్ని ప్రత్యేకంగా. అది పూజలో పెట్టుకుని పూజ చేసేసుకోవడమే చేస్తున్నాను తప్ప ఇది ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణ రూపంలో వచ్చినప్పుడు లక్ష్మీదేవి కూర్చున్నటువంటి మత్స అనే భావన ఇప్పుడు తెచ్చుకోవాలి మనం. అంతేకాదు గళశోభి కౌస్తుభం. కౌస్తుభం అనే మణి ఏ దేవుడికి లేదు, ఏ దేవతకి లేదు, ఈయనొక్కడికి. గళశోభి కౌస్తుభం. కృష్ణుని యొక్క ముఖం బ్రహ్మాండంగా ప్రకాశిస్తోంది. కారాగారంలో ఉన్నాడు తను. కృష్ణుని ముఖం చాలా చక్కగా ప్రకాశించడమే కాకుండా కృష్ణుని శరీరం అంతా ప్రకాశిస్తోంది. ఎలా ప్రకాశిస్తోంది? ఈవేళలాగా ఆ రోజుల్లో ఏవైనా విద్యుత్ దీపాలను పెట్టారా, రత్న దీపాలను పెట్టారా? కాదు. గళశోభి కౌస్తుభం. ఆ కౌస్తుభముని ప్రకాశాన్ని అలా వెదజల్లుతూ ఉంటే ముఖానికి, పాదానికి, సర్వశరీరానికి ఆ వెలుగులో అబ్బా ఎంత బాగున్నారా. తమద్భుతం బాలకమంబుజేక్షణం గళశోభి కౌస్తుభం. పుట్టినటువంటి పిల్లలెవ్వరికీ ఏ వస్త్రాలు ఉండవు, కానీ పీతాంబరం. పీత అంటే పశుపచ్చనైన, అంబరం వస్త్రాన్ని కట్టి, పీతం అంబరం యస్య సహ పీతాంబర.
ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు పసుపు పచ్చని పట్టు వస్త్రాలని మాత్రమే ధరిస్తాడు. వివాహాల్లో ఆయన్ని శ్రీ మహావిష్ణు స్వరూపాయ వరాయ మహాలక్ష్మీ స్వరూపిణీం కన్యాం అని కదా వివాహాల్లో అంటూ ఉంటారు. ఆయన శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి వరుడిగా మనం ఎవరిని కూర్చోబెడుతున్నాం? ఆ పెళ్లి కొడుకును కూర్చోబెడుతున్నాం. అలాగే మహాలక్ష్మీ స్వరూపిణీం కన్యాం, నిన్ను మహాలక్ష్మీ స్వరూపిణిగా చేశారు. మహాలక్ష్మి ఎక్కడి నుంచి పుట్టింది? పాల సముద్రం నుంచి పుట్టింది. పాల సముద్రం 22 వస్తువులతో కలిసి ఉండి లక్ష్మీదేవి కాక 21 మంది యువతలకు వచ్చారు దాని నుండి, పాల సముద్రం నుండి. అంటే లక్ష్మీదేవికి ఎందరు తోబుట్టువులు ఉన్నారు? 21 మంది తోబుట్టువులు ఉన్నారు. అవును కదా. పీతాంబరం ప్రాంశుపయోద సౌభగం. ఆకాశంలో మేఘాన్ని చూడండి, ఓసారి తెల్లగా ఉంటుంది, ఓసారి ఎర్రగా ఉంటుంది, ఓసారి నీలి రంగులో ఉంటుంది. కానీ మహావిష్ణువు నీలి రంగు మేఘంలో మాత్రమే ఉంటాడు. అర్థమైందండి. అయితే ప్రతి పెళ్లి కొడుకు కూడా నీలిరంగు వేయించాలన్నమాట మేము. దాని అర్థం అది కాదు. మహావిష్ణువు సృష్టి స్థితి లయాలనే మూటిలోనూ కూడా స్థితి రక్షణని చేసేవాడు. మా అందరం బతకాలంటే అన్నాన్ని తినాలి. అన్నాన్ని తినాలి అంటే భూమి పంట పండాలి. భూమి నుంచి పంట రావాలి అంటే వర్షం కురవాలి. వర్షం కురవాలి అంటే మేఘంలోనికి నీళ్లు చేరాలి కదా. అటువంటి అన్నాన్ని పంట రూపంగా భూమి పండించడానికి కావలసినటువంటి మేఘపు రంగులో శ్రీ మహావిష్ణువు ఉంటాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. అంచేతనే ప్రాంశుపయోద సౌభగం. అదే నన్ను నీలంగా ఉంటే అదోలా అనుకుంటారు ఊళ్ళో అందరూ కూడా, నాకేం నచ్చదు, నేను ఎర్రగా బుర్రగా ఉంటాను శ్రీ మహావిష్ణువు అనడు. కుటుంబ బాధ్యత, కుటుంబం అంటే సంసారం అని చెప్పాను, ప్రపంచం అని చెప్పాను. ప్రపంచ బాధ్యతని ఇది నా ధర్మం అని తీసుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి అదే రంగులో ఆయన ఉంటాడు. లక్ష్మీదేవి కూడా నువ్వు ఈ రంగులో ఉండడం నాకేం నచ్చలేదు, కొద్దిగా ఎర్రగా ఉంటే బాగుంటుంది కదా, ఫలాని వైద్యశాలలో రంగు మారే వైద్యం ఉంటుందిట అనేవి అందాడు. నువ్వు ఇలాగే ఉండు, నేను అలాగే ఉంటాను. ఎంత గొప్పవి మన పురాణాలు, ఆలోచించి చూడండి. శ్రీవత్సవక్షా, లక్ష్మీదేవి వక్షస్థలం మీద కూర్చుని 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 ఉన్నటువంటి కారణంగా ఆ ఆనమాలను పెట్టుకున్న దాన్ని చూసి దేవకీ వసుదేవులు పొంగిపోయారు. అబ్బా, ఎవరో ఒకవేళ మాయగా పుట్టారేమో అని అనుకోవాల్సిన అవసరం లేకుండా సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణుడే మాకు పుట్టాడని, ఏ విధమైన మాయా లేదు అని ఎంతో ఆనందాన్ని పొందారు. మనకి దొంగ దొంగ వస్తువులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలా కాకుండా పరీక్ష చేయగానే ఇది సరైన వస్తువు అని మనం గమనించిన రోజున ఎంత ఆనందపడతాం. అలా దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా ఆనందపడ్డారు. శ్రీవత్సవక్షా, ఇంత అర్థం ఉంది దీంట్లో, ఉంది తెలిసిందా. ఈ స్ఫూర్తితో, ఈ ఆనందంతో గొంతుని కంఠధ్వనిని పెంచి తప్పు లేకుండా 64 నుండి 73వ శ్లోకం వరకు స్పష్టంగా ఒత్తులు మర్చిపోకుండా చదువుదాం. అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమ. మర్చిపోవద్దు. ప్రారంభించండి. అనివర్తి నివృతాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగస్సతానందో నందే జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయ
अच्छिस्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो अमितविक्रमः కాదు, అనిరుద్ధో అప్రతిరథ. స్పష్టంగా లేదు, మళ్ళీ చదవండి అక్కడి నుంచి. अनिरुद्धो अप्रतिरथः प्रद्युम्नो अमितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद् ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः. పురాణ ఇతిహాసాల్లో విశేషం ఏంటంటే పైకి ఒకలా కనిపిస్తుంది, కొద్ది లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఇదేమిటి అన్నట్టు అనిపిస్తుంది. శ్రీవత్సవక్షాహ, ఆ లక్ష్మీదేవి కూర్చోగా 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 ఏర్పడ్డటువంటి ఆనమాలు కలిగిన వాడు అన్నారు కదా. ఇదే కృష్ణుణ్ణి ఆ వసుదేవుడు తల మీద పెట్టుకుని తీసుకుని వెళ్ళి యశోదమ్మ పక్కలో పడుకోబెట్టి వచ్చాడు కదా. ఆవిడ తెల్లారిన తర్వాత మెళుకొచ్చి చూసుకుని ఇదేమిటి ఇక్కడ మచ్చ ఏమిటి అని అనుకుందా? అనుకోవాలిగా, ఎందుకు అనుకోవాలా? పోనీ ఆవిడ గుర్తించలేదు అనుకుందాం, ఆనందంతో అబ్బో అబ్బాయి కలిగాడని ఆ చుట్టుపక్కల వాళ్ళు అనాలిగా, ఏమిటండి మత్సాయిలాగా, పైగా లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా ఉందేమిటి ఆనమాలు, కారణం ఏమిటి అనాలిగా. మొత్తం ఉన్నటువంటి ఆ రేపల్లెలో అందరూ కూడా పాలు పెరుగు అనేటటువంటి వాటిని అమ్ముకునే జీవించేవాళ్ళు కాబట్టి, దాపరికాలు లేనటువంటి వాళ్ళు కాబట్టి, అందరూ కలిపికోలుగా మాట్లాడుకునే రోజులు ఆ రోజులు కాబట్టి, ఇదేమిటమ్మా పెద్ద మచ్చ, ఒకసారి వైద్యుడికి చూపించండి అని అన్నారా? అనలేదే. పట్టణాల్లో ఇప్పుడు పల్లెటూరులో కూడా ఒక దిక్కుమాలిన వ్యాధి ఏమిటంటే, ఏదైనా వాళ్ళలో తేడా కనిపిస్తే వాళ్ళతో ఏమ్మా ఇలా తేడా ఉంది అని అనకుండా చాటుని ఏడవడం, అది తప్పు. హృదయం గాయపడకుండా ఉండేలా ఎందుకో నాకు అనుమానంగా ఉందమ్మా అని ఏకాంతంగా ఓ పక్కకి తీసుకువెళ్ళి మాట్లాడితే ఎంత బాగుంటుంది. అలా లేకపోవడానికి మరి కారణం ఏమిటి? తీసుకొస్తుంటే మాయమైపోయిందేమో అంటారు. అది కాదు. కృష్ణుడు అక్కడ అలాగే ఉండాలి. ఎక్కడ? దేవకి వసుదేవులకి కనిపించే సందర్భంలో అలాగే ఉండాలి. అదే కృష్ణుడు ఈ రేపల్లికి వచ్చినటువంటి సందర్భంలో మామూలు మనిషిగా కృష్ణుని అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణునిగా ఉండకూడదు. అది చిత్రం. ఎందుకని? ఈయనే అక్కడికి కూడా ఇదే శ్రీవత్సం అంటే లక్ష్మీదేవి కూర్చోగా 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 ఏర్పడ్డ లక్ష్మీ రూపం కనిపించే ఆ ఆనవాలే కలిగినట్టయితే అబ్బో కృష్ణుడు కృష్ణుడు అని ఎవ్వళ్ళు ఈయన చుట్టూరా చేరరు. అనేక రాక్షసుల్ని సంహరించవలసినటువంటి అవకాశం ఆయనకి పోయేది కూడా. పైగా మేము ఏదో పాలు పెరుగు ఇవన్నీ అమ్ముకునేటటువంటి వాళ్ళం, దేవుడు మా ఇంటికి వచ్చాడంటే మేము అసలు తట్టుకోలేము, మాకు వద్దు బాబోయ్ అని చెప్పి వెంటనే కృష్ణుడిని అలా విడిచేసినా విడిచేయచ్చు. విడిచేయకపోయినప్పటికీ కూడా ఇంకెవరికైనా పెంపకానికి వచ్చి ఇంకేదైనా జరగచ్చు. అంచేత కృష్ణుడు చాలా తెలివైనటువంటి వాడు కాబట్టి, కార్యాన్ని నడిపించే విధానాన్ని తెలిసినవాడు కాబట్టి అక్కడ మామూలు మానవుల్లా వెళ్ళాడు. వెళ్ళి పూతన అనేటటువంటి ఆమె ఆ పాలని తాగుతూ తాగుతూ ఉన్న వంకతో ఒక్కసారి ప్రాణాలు తీశాడు కదా. ప్రాణాలు తీయగానే ఇంత చిన్నపిల్లవాడు ఏమిటి ప్రాణాలు తీసేయడం ఏమిటి అని ఆశ్చర్యపడ్డారు. అంతలోనే మళ్ళీ
పెద్దగా ఏడుస్తూ అబో అని వస్తూ ఉంటే అదంతా అబద్ధంలే, ఏదో అది చచ్చింది అని అనుకున్నారే తప్ప గొప్పగా అనుకోలే. కానీ పెద్దలైన వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైన వాళ్ళు ఆ పూతన అనేటటువంటి దాని పాలు కృష్ణుడు తాగి యువతలకు వచ్చిన తర్వాత పూతనలోంచి ఒక అగ్ని జ్వాల వచ్చి ఈయనలో ప్రవేశించాక పూతన శరీరం సువాసనతో నిండిపోయి కనిపించాక ఏదో తేడా ఉంది వీడిలో అని అనుకున్నారు తప్ప కృష్ణుడు అని గమనించలే. అర్థమవుతుందా? శ్రీవత్సవక్షా అంత జాగ్రత్తగా చేస్తాడు మహానుభావుడైనటువంటి భగవంతుడు. అర్థమవుతుందా? అక్కడ శ్రీవత్సవక్షం ఉండదు, ఇక్కడ శ్రీవత్సవక్షం లేకుండా ఉండదు. ఆ రెంటికి భేదాన్ని మనం గమనించుకోగలగాలి. గుర్తుంది కదా? అది ఇక్కడ చిత్రం ఉంది. ఎందుకు ఇలా రెండు చోట్ల నాటకం ఆడుతున్నాడు కృష్ణుడు? ఆయన మాయలవాడు కాబట్టి కాదు, ఆయన ఎప్పుడూ మాయలవాడు కానీ కాదు. ఈ యశోద నందుడు ఈ ఇద్దరు ప్రార్థించారు శ్రీ మహావిష్ణువుని. అదే సమయానికి దేవకి వసుదేవులు కూడా ప్రార్థించారు శ్రీ మహావిష్ణువుని. మా గర్భవాసాన పుట్టవయ్యా అని దేవకి వసుదేవుడు ప్రార్థించారు. మాకు పిల్లాడిగా నువ్వు పుట్టు అని. తథాస్తు అన్నాడు. మా చేతిలో నువ్వు పెరగాలి అని నంద యశోదలు ప్రార్థించారు. నందుడు యశోద అనేవాళ్ళు మా చేతిలో పెరగాలి, నీ బాల్యం అంతా మా దగ్గర జరగాలి అలాగే అన్నాడు. అటు వాళ్ళకి వాళ్ళ కోరిక తీర్చాలి, ఇటు వీళ్ళకి వీళ్ళ కోరిక తీర్చాలి. ఒకరికి ఒకరికి సంబంధాలు లేకుండా చేయాలి. చేస్తే మళ్ళీ దేవరహస్యం బయటపడిపోతుంది. అంచేత అక్కడ అలాగే ఇక్కడ ఇలాగే ప్రవర్తించడం కోసం అక్కడ అయోనిజ రూపంలో, అంటే వ్యక్తి మామూలు మనిషి రూపంలో కాకుండా అద్భుతంగా అక్కడ దైవ రూపంలో కనిపించాడు, ఇక్కడ మానవ రూపంలో కనిపించాడు. ఆ నంద యశోదలు దేవకి వసుదేవుల దగ్గరికి రాలేదు, దేవకి వసుదేవులు నంద యశోదల దగ్గరికి రాలేదు. అలా కథ నడిచిపోయింది. అది ఆ రేపల్లెలో జరిగితే ఇది ప్రత్యేకంగా కౌశం యొక్క పురంలో జరిగింది. తెలిసిందా? అంత దేవ రహస్యాన్ని కాపాడే విధానం. అందుకనే పురాణ ఇతిహాసాలు ఏం చెప్తాయంటే కుటుంబానికి గుంఫన ఉండాలి అని. దాన్నే కొందరం గుంభన అంటాం. కుటుంబంలో విషయాన్ని అబ్బో మా నాన్న అమ్మాయి వాళ్ళు పెద్దగా పోట్లాడుకున్నారు అనగానే మొత్తం అందరూ సెలవులు పెట్టి ఉద్యోగస్తులు అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలాగే తాళాలు వేసుకొచ్చి మొత్తం అన్నీ విని వాళ్ళ పైత్యాన్ని పెట్టి మొత్తం ఊరంతా చెప్తారు. కుటుంబానికి గుంభన ఉండాలి. అర్థమవుతుందా? కుటుంబంలో రహస్యాన్ని వీధిలో చెప్పడం ఏమాత్రమూ సరి కాదు. అలా అని చెప్పి అబద్ధం చెప్పడము సరికాదు. కొందరితో అయినట్టయితే నీకు చెప్పాల్సిన అవసరం మాకేమిటని నిర్భయంగా మాట్లాడితే అబ్బో ఆవిడ చాలా ఖచ్చితంగా మాట్లాడుతుందిరా, మనకేం చెప్పదు, మనం అడిగే ప్రయోజనం లేదు అని అనుకుంటారు. జీవితంలో బతికే విధానాన్ని చెప్తుంది శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక. ఇవాళ అది లేకపోవడం బట్టే కుటుంబాలన్నీ చిన్నాలు భిన్నాలు అయిపోతున్నాయి, ముక్కలు ముక్కలు అయిపోతున్నాయి. ఆలోచించి చూడండి. ఎంతో చక్కనైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామంలోని మాధుర్యాన్ని మనం అలా పంచుతున్నాం కొన్ని కోట్ల మందికి. ఇది గుర్తుంచుకోండి. ఈ స్ఫూర్తితో 64వ శ్లోకం నుండి 73వ శ్లోకం వరకు ఏమాత్రపు తప్పులు లేకుండా అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ. తర్వాత ఒత్తులున్న చోట ఖచ్చితంగా ఒత్తుల్ని ఒత్తుతూ మాత్రమే చదవండి. అర్థమైందా? ఈవేళ లేని చోట్ల ఒత్తులు పెట్టడం అనేది అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు మనకి నేర్పాడు. అలా థా LATHA ఏడుస్తాం. ఎవడు చెప్పాడు? LATA. శ్రీ వెంకటేశ్వర అన్నప్పుడు కూడా SHWRA రాస్తాడు. నీచుడు లేదు, హెచ్ లేదు అక్కడ. అలాగే సీథా SITHA. ఎంత ఘోరంగా ఉందో చూడండి. మనకి సంస్కృతం స్పష్టంగా ఉచ్చరించాలి, సరైనటువంటి ఉచ్చారణతో పలకాలని అంత చెవిని ఇల్లు కట్టుకుని పోరాడితే సంస్కృతం మనకి నేర్పితే
వాడు నేర్పిన పద్ధతిని మనం ఇంకా అవలంబిస్తూ ఉండడం అనేది చాలా తప్పు పని. 64 నుండి 73వ శ్లోకం వరకు కంఠధ్వనిని పెంచి చదవండి, ప్రారంభించండి. అనివర్తి నివృతాత్మా సంక్షేప్తాక్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధశ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగస్సతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వదశ్చక్షురనీశ శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో కాదు 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 ఇక్కడ దెబ్బతిన్నారు. మళ్ళీ చదవండి. అనిరుద్ధ దగ్గర నుంచి. అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీర శౌరి శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవ కేశిః హరిః కామదేవ కామపాల కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరయితా పుణ్య పుణ్య కీర్తిరనామయః. చూశారు కదండి, శ్రీ మహావిష్ణు సహస్రనామ మాధుర్యం ఎంత చక్కగా మధురాతి మధురంగా నడుస్తుందో. దానికి కారణం మీరందరూ చేస్తున్నటువంటి సహకారం, ఆ మహావిష్ణు అనుగ్రహం మాత్రమే. ఈ మహావిష్ణు అనుగ్రహం శాశ్వతంగా ఇలాగే కొనసాగాలని, మీలో కనిపిస్తూ ఉన్నటువంటి సహాయ సహకార విధానం ఇలా నిత్యము కొనసాగాలని ఆ దేవదేవుణ్ణి సాష్టాంగపడుతూ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.